అసలు అసలు అట్లా కాదు. కవిత అనట ఆమె అమెరికాలో ఏం పని చేసేది, అమెరికా అసలు ఈమెకు ఉద్యమానికి సంబంధం లేదు. పార్టీ పెట్టినప్పుడు ఈమె లేదు, మేము ఉన్నాం. ఇంకా టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఈమె కవిత తెలియదు, కేటీఆర్ తెలియదు. అప్పుడు సంతోష్ ఉండే, హరీష్ ఉండే, అది కేసీఆర్ కు సంబంధించిన పనులు చేస్తుండే వాళ్ళంతా. మూవ్మెంట్లో యూనివర్సిటీలో అప్పుడు కూడా వీళ్ళు ఎవరి మూవ్మెంట్లో లేరు. తర్వాత వచ్చింది ఇదేదో మంచిగా పూలు కాస్తున్నాయి, దీనికి మంచిగా ఇక కొప్పులో పెట్టుకుందాం అన్నట్టుగా వచ్చింది ఆమె. వచ్చింది అట్లనే పైసలు కూడా అట్లనే సంపాదించుకున్నది కదా, వచ్చే పైసలు సంపాదించుకున్నది ఆమె. వచ్చిన తర్వాత చేసిన పని ఏంది, మంగళ షాపులు పెట్టుకున్నది ఆమె. ఓకే, మంగళ షాపులు క్లియర్ కట్ గా ఏ తెలంగాణ ఆంధ్ర కాదు భారతదేశంలో మొత్తం ఇన్ని పైసలు మంగళ పని చేసి వృత్తి, నేను చాలా గౌరవించే వృత్తి, వాళ్ళ మా ఊళ్ళు మంగళ సైంటిస్టులు వాళ్ళు. ఓకే, ఆ వృత్తి చేసిన వాళ్ళు ఇన్ని పైసలు ఎట్లా సంపాదించారో చెప్పాలి. అది ఒకటి చాలు కవిత గురించి మాట్లాడేందుకు. ఆమె బ్యూటీ పార్లర్ అని పెట్టింది, శ్రమ దోపిడి. అది కూడా అలా పనిచేసే వాళ్ళంతా మనోళ్ళే. దానికి ఓ పెద్ద కథ పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఆడి దుకాణాలు పెట్టి వీళ్ళ పొట్టగొట్టిరు. మా దగ్గర ఉన్న మంగళూరులో పొట్టగొట్టి ఈమె పైసలు సంపాదించి బుర్జు ఖలీఫాల బంగ్లాలు కొనేదాకా ఎట్లకెళ్ళి వచ్చినాయి నీకు పైసలు? ఇలా తిరుగుతుంది కదా, 10 కార్లు పెట్టుకొని తిరుగుతుంది. ఆడికెళ్ళి వచ్చినాయి తల్లి నీకు పైసలు? లిక్కర్ దందాకు నువ్వు ఢిల్లీలో 100 కోట్లు పంపించినావు అని చెప్పని నీ మీద అభియోగం ఉన్నది. ఓకే, యాడికెళ్ళి వచ్చినాయి పైసలు? నీ లగ్జరీ ఎక్కడికెళ్ళి, నీ ఇల్లు ఎక్కడికెళ్ళి వచ్చినాయి? అంతకుముందు మీ నాయన ఉన్న ఇల్లు ఎట్లుండే మాకు తెలియదా? దర్వాజా కిటికీల కాడికెళ్ళి మీ దగ్గర ఎక్కడికెళ్ళి తెచ్చిరు ఏందో చెప్పొచ్చు అవన్నీ మొత్తం. ఇప్పుడు మీ పెళ్లిళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు వచ్చాడు మంది చెప్తున్నారు. మీ అన్న పెళ్లికి నీ పెళ్లికి గతి లేకుంటే సపోర్ట్ చేసిన వాళ్ళు. ఇలా తెలంగాణ మొత్తం ఆడపిల్లలకు అందరికీ పెళ్లి చేసేంత ఆస్తులు ఎట్లా సంపాదించారు మీరు? మా దగ్గర గవే ఉన్నాయని. అబ్బా ఎంత అమ్మ నాయన, వీళ్ళు మామూలు కాదు వీళ్ళంతా. నాకు తెలిసి ఎవడన్నా ఆస్కార్ గీస్కార్ వస్తే వీళ్ళ యాక్టింగ్ చూసి పారిపోతున్నాడు. వామ్మో ఇంత గిట్టోళ్ళకి మేము ఏం అవార్డులు ఇస్తామని చెప్పని అంత ఘోరంగా వీళ్ళు. ఎంత అరే బయటికి వచ్చి ఎవ్వరు లేరు మేమే మొత్తం అన్నట్టుగా వాళ్ళకు సర్టిఫికేషన్స్. ఆ చుట్టుపక్కల కొంతమంది పాపం తెలియని వాళ్ళు, కొంతమంది ఏందంటే ఇక విధి లేని పరిస్థితిలో కూడా కొంతమంది పోయి ఆడు ఉంటున్నట్టున్నారు, ఏం అటు ఇటు దిక్కులేక.